త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సంగారెడ్డి సమకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్మన్ టి నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, జిల్లా ఎస్పీ రూపేష్లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి దామోదర రాజనరసింహ కలెక్టరేట్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టరేట్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి దామోదర రాజనరసింహ పుర ప్రముఖులకు, అధికార అనధికారులకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రగతిని సెప్టెంబర్ 17 ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. త్యాగాల ఫలితమే తెలంగాణ అని ప్రజాపాలన వైపు అడుగులు వేస్తూ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాపాలన ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుల, స్వతంత్ర సమరయోధులకు జోహార్లు తెలిపారు. నిరంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టి ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అంచెలంచెలుగా లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందిస్తూ విజయవంతంగా 6 గ్యారెంటీల పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నామన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీని చేపట్టి రైతులకు భరోసా కల్పించామన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికి మన రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తూ అభివృద్ధి కోసం ఎల్లవేళలా అంకిత భావంతో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పాలన యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వతంత్ర సమర యోధులందరికీ నా జోహార్లు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. నిజాం పాలిత ప్రాంతమైన హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో చేరి నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ సంవత్సరంకి అడుగు పెడుతున్న సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులకు, కార్మిక, కర్షక, విద్యార్థులకు, జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు. నేడు ఈ స్వేచ్ఛ స్వాతంత్రం మన సొంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్ర సాధనకు మరియు అభివృద్ధికి నాంది పలికింది. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశం అంతటా స్వాతంత్ర సమరాలు జరుపుకున్నారు. కానీ దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అప్పటి వరకు బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తాను కూడా సంతుని అయినని ప్రకటించుకున్నాడు. కానీ సంస్థానంలో ఉన్న ప్రజలు తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు. భారతదేశ నడిబొడ్డున హైదరాబాద్ సంస్థానంపై చర్యలు తీసుకోక తప్పదని నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 17న నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశారు. ఈ విధంగా హైదరాబాద్ వాసులకు స్వాతంత్ర్యం లభించింది. నిరంకుశ పాలన నుండి విముక్తులై స్వపరి పాలనలోకి వచ్చినందున సెప్టెంబర్ 15న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా పాటిస్తున్నాము. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధుల నియామకాలన్నీ ఆత్మగౌరవ నినాదంతో ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆధ్వర్యంలో